ఒక ఊరిలో ఒక మేకల మంద ఉండేది. అందులో ఒక మేకపోతు బాగా లావుగా, ఎత్తుగా, అందమైన కొమ్ములతో, మూతి కింద గడ్డంతో, చూడ్డానికి భలే అందంగా, ఇంకా గంభీరంగా కూడా ఉండేది. దాని యజమాని దానిని మిగతా మేకలతో పాటు రోజూ ఉదయాన్నే ప్రక్కనే ఉన్న అడవిలోకి తీసుకువెళ్ళేవాడు. తిరిగి సాయంత్రం ఇంటికి తీసుకువచ్చేవాడు. ఒకరోజు ఆ మేకపోతు పచ్చని ఆకుల కోసం వెతుక్కుంటూ తెలియకుండానే చాలా దూరం పోయింది. తిరిగి వద్దామంటే పాపం దానికి మంద ఎక్కడుందో తెలియలేదు. దాంతో అడవి బయటకు రావాల్సింది కాస్త దారి తప్పి అడవిలోకి పోయింది. తిరిగి తిరిగి అలసిపోయింది. దానికి ఒకటే భయం. అడవిలో సింహాలు, పులులు, తోడేళ్లు ఉంటాయి కదా. పొరపాటున వాటి కంటపడితే అంతే, కమ్మగా చప్పరించేస్తాయి. దాంతో అది గజగజ వణుక్కుంటూ అటూ ఇటూ చూస్తూ ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా వేస్తూ ఉంది. అంతలో దానికి ఒక సింహం ఎదురైంది. దాన్ని చూడగానే పై ప్రాణాలు పైనే పోయాయి ఆ మేకపోతుకు. నోట మాట రాక ఎక్కడిదక్కడే ఆగిపోయింది. సింహం ఆ మేకపోతును చూసింది. అది అంతకుముందు చిన్న చిన్న మేకల్ని చూసింది కానీ అంత పెద్ద మేకపోతును ఎప్పుడూ చూడలేదు. అదీగాక దానికి పెద్దగా గడ్డం పెరిగి ఉంది. అట్లా గడ్డమున్న మేకపోతును చూడ్డం అదే మొదటిసారి. దాంతో సింహం కొంచెం అనుమానంగా ఇలా అంది. ఎవరు నువ్వు? చూడ్డానికి మేకలాగే ఉన్నావు గాని మేక కంటే చాలా పెద్దగా ఉన్నావు. అదీగాక గడ్డం పెంచుతా ఉన్నావు. ఎందుకు? సింహం మాటలతో మేకపోతుకు పట్టలేని ధైర్యం వచ్చింది. ఇదేదో తెలివి తక్కువ సింహంలా ఉంది. ఎలాగైనా సరే దీన్నించి తప్పించుకొని బయటపడాలని ఆ మేకపోతు ఇలా అంది. నేను మేకలకు రాజును. ఈ అడవిలో 20 ఏనుగులను, 10 పెద్ద పులులను, ఒక సింహాన్ని చంపుతానని, అలా చంపేంత వరకు గడ్డం తీయనని ప్రతిజ్ఞ చేశాను. ఇప్పటికే 20 ఏనుగులను, 10 పెద్ద పులులను నా కొమ్ములతో కుమ్మి కుమ్మి చంపాను. ఇక సింహం ఒక్కటే మిగిలింది. కానీ నేనింతవరకు సింహం ఎలా ఉంటుందో చూడలేదు. దాంతో ఈ అడవిలో అదెక్కడుంటుందో కనుక్కోలేకపోతున్నాను. నీకేమైనా సింహం ఎలా ఉంటుందో, ఎక్కడుంటుందో తెలుసా? దాన్నొక్కదాన్ని చంపితే ఈ గడ్డం తీసేయొచ్చు. ఆ మాటలకు సింహం అదిరిపోయింది. అప్పుడది తనలో తాను ఇలా అనుకుంటుంది. అమ్మో, దీనికి నేను సింహాన్ని అని తెలిస్తే ఇంకేమన్నా ఉందా? ఇక్కడికిక్కడే చంపి పడేస్తుంది అని అనుకుంటూ గజగజ వణుక్కుంటూ ఇలా అంది. ఏమో, నేను కూడా సింహాన్ని ఈ అడవిలో ఎప్పుడూ చూడలేదు. నాకు తెలిసి ఈ అడవిలో సింహాలు కూడా అస్సలు లేవు. అదిగో దూరంగా కొండలు కనబడుతున్నాయి చూడు, అక్కడ ఇంకో అడవి ఉంది. ఆ అడవిలో ఏమైనా ఉంటాయేమో, అక్కడికి పో అంటూ గిరుక్కున తిరిగి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది. సింహం అలా పారిపోయిన మరుక్షణమే మేకపోతు కూడా వెనక్కి తిరిగి పరుగు అందుకొని చివరికి మందలో కలిసి హమ్మయ్య అనుకుంది. మేకపోతుకు లోపల ఎంత భయమున్నా దానిని సింహానికి కనబడనీయకుండా గంభీరంగా మాట్లాడి దాన్నే భయపెట్టగలిగింది కదా. అందుకే ఈ కథలోంచే మేకపోతు గాంభీర్యం అనే జాతీయం పుట్టింది.